నెల్లూరు నగరంలోని స్థానిక బాబు జగజీవన్ రామ్ భవనం నందు దళిత సంఘం నేతలు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వెంకటగిరి నియోజకవర్గం బాలాయపల్లికి చెందిన దేవికా చౌదరి వద్ద తాత్కాలిక ఒప్పంద డ్రైవర్ గా పనిచేసిన రాపూర్ ప్రాంతానికి చెందిన ఏడుకొండలు దేవికా చౌదరి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉద్యోగం ఇప్పిస్తానని 2 లక్షల రూపాయల గత 5 సంవత్సరాల క్రితం తీసుకున్నారని ఎవరైనా ఉంటే చెప్పమనగా ఆదిలక్ష్మి అనే మహిళ తన కూతురు ఉద్యోగం కోసం 5 లక్షల రూపాయలు పవన్ 3 లక్షలు ఇచ్చామని ఇంతవరకు ఉద్యోగం రాకపోగా తిరిగి తమ డబ్బు తమకివ్వమని అడగ్గా నాకు ఇచ్చినట్లు రుజువులు ఎక్కడా అని దళితులమని బెదిరిస్తున్నారని ఈ విషయమై మార్చి నెల 2వ తేదీ ఎస్పీకి ఫిర్యాదు చేసి తదనంతరం గూడూరు నందు ప్రెస్ మీట్ నిర్వహించగా వెంటనే దేవికా చౌదరికి చెందిన వ్యక్తి దేవికా చౌదరి భర్త రమేష్ నాయుడు ఫోన్లో బెదిరించారని అందుకు సంబంధించిన వాయిస్ రికార్డులను ప్రదర్శించారు. తదనంతరం రాత్రి 11 గంటలకు నెల్లూరు నగరంలోని 4వ పోలీస్ స్టేషన్ నందు తమపై అక్రమ కేసులు బనాయించాలని పోలీసు వారు పిలవగా ఉదయం స్టేషన్ కు వెళ్లి వివరాలు తెలియజేశామని పోలీసు వారు వాస్తవాలు తెలుసుకుంటామని తెలిపారు. ఈ విషయం మా దళిత సంఘాల నేతల ద్వారా సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్తామని న్యాయం జరగకపోతే జిల్లా వ్యాప్తంగా ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో పల్లాల శ్రీనివాసులు, కుడుమల సుబ్బారావు, జాలాది శ్రీనివాస, డానియల్, కోటేశ్వరరావు, కార్తిక్, రియాజ్, శివరామయ్య, పెంచల దళిత సంఘాల నేతలు పాల్గొన్నారు. అంబేద్కర్ దళిత సంఘం నాయకులు నా హృదయపూర్వక నమస్కారములు. ఇక్కడికి ఈరోజు మీడియా ముందు రావడానికి కారణం ఉంది ఏంటంటే నా పేరు ఏడుకొండలు, మాది రాపూర్ మండలం గిలకపాడు గ్రామం. నేను 5 సంవత్సరాల ముందు దేవికా చౌదరి అనే ఆమె దగ్గర డ్రైవింగ్కి వెళ్ళి వస్తున్నాను వర్కింగ్. నేను ఆమె దగ్గర పరిచయను. ఆ తర్వాత రాజకీయ నాయకులకి పరిచయం చేసి వాళ్ళ దగ్గర కారులో తిప్పుతా వీళ్ళందరూ నాకు తెలుసు, మీకు ఉద్యోగాలు ఇప్పిస్తున్నాను, నేను తిరుమలలో నేను డ్రైవింగ్ కోర్సు ఇప్పిస్తానని నాకు చెప్పి నా దగ్గర 2 లక్షలు తీసుకుంది. ఆ తర్వాత వస్తా పోతా ఉన్నాను. ఆ తర్వాత నా దగ్గర ఆమె ఆదిలక్ష్మి మేడం దగ్గర పరిచయం చేశాను. ఆమె కూడా అయ్యా నేను వస్తా ఉండగా మాకు కూడా పరిచయం చేయాలి, నేను కూడా మా బిడ్డకి జాబ్ ఇప్పించుకుంటానని చెప్పి ఆమె దగ్గర పరిచయం చేశాను. ఆమె దగ్గర ఒక 5 లక్షలు తీసుకుంది. మా సోదరుడు రాపూర్ చెందిన వ్యక్తి పవన్ కళ్యాణ్ ఆ అబ్బాయి దగ్గర 3 లక్షలు తీసుకున్న తర్వాత 1 సంవత్సరం 6 నెలలు, సంవత్సరం 2 సంవత్సరాలు అయినా జాబ్ రాలేదు. ఆ తర్వాత అడిగితే ఏం మేడం ఇంకా జాబ్ రాలేదంటే జాబ్ వస్తుంది ఇచ్చేసాను కదా, రెట్టిన రావు కదా, వాళ్ళతో మాట్లాడుతున్నాను అనింది. సరే చూసాము మేడం జాబ్ రాదు కదా, ఇంకా రెట్టిన డబ్బులు ఇచ్చేయండి మేడం అంటే డబ్బులు ఎట్లా వస్తాయి వాళ్ళకి ఇస్తే ఎవరు మేడం చెప్పండి అంటే నీకేంద్రా చెప్పేది, నువ్వు ఎవరు అసలు, నువ్వు నాకేం ఇచ్చినట్టు ఆధారం ఏంది, నువ్వు బయటికి పో అనింది. ఒకసారి మళ్ళీ పోయి అడిగాము 2-3 సార్లు అడిగితే ఈ మాదిగా మాల నాకు లోపలికి రాని బయటకు పో తంతాను లేకపోతే అని బెదిరించింది. సరే ఇప్పుడు మేము ఏం చేయలేక బయటకు వచ్చాము. మళ్ళీ ఒకసారి వెళ్ళి బాలాయపల్లి కంప్లైంట్ ఇద్దామని వాళ్ళు స్టేషన్లో స్పందించలేదు. తిరిగి గేట్ కాడ ఫోన్ చేస్తే మేము ఇక్కడ లేము, గేట్లు తీయకుండా స్పందించకుండా అలా తిరిగాము. తిరిగి అలసిపోయి మాకేం అర్థం కాక సరే అని లాస్ట్కి ఇక్కడ వేరే వాళ్ళని కనుక్కుందాం మా దళిత నాయకులు పరిచయం చేశారు. చేస్తే నిన్న సోమవారం ఎస్పీ మా నెల్లూరు జిల్లా ఎస్పీ మేడానికి స్పందనలో పెట్టాము. ఆ తర్వాత నిన్న కూడా మా ఫ్రెండ్ ద్వారా ప్రెస్ మీట్ పెట్టాము. అక్కడ పెట్టంగా ఇన్ని సంవత్సరాల రియాక్షన్ కానీ నిన్న వెంటనే స్పందించి ఓళ్ళు హస్బెండ్ రమేష్ నాయుడు అతను మా సింహాద్రి అని మా అన్నప్పుడు వాళ్ళ దగ్గర డ్రైవర్గా ఉన్నాడు కంటిన్యూగా. అతను ఫోన్ చేసి రే మీ బాబాయిని రమ్మనరా, ఏదైనా ఉంటే ఇక్కడ క్లియర్ చేసుకున్నాం, ప్రెస్ వాళ్ళు పడకపోయి పోలీస్ స్టేషన్ పడకపోతే ఏమొస్తుంది, వాడే ఇరుక్కుంటాడు, ఆధారాలు లేవు, మమ్మల్ని ఏం చేయగలుగుతారు అని చెప్పి అతను మాట్లాడడం జరిగింది. ఇప్పుడు వస్తే ఏదైనా పరిష్కారం ఎంతకుండా డబ్బులు ఇస్తాం అయిపోద్ది అనే విధంగా మాట్లాడాడు. అది కూడా రికార్డింగ్ ఉన్నాయి. ఏమి ప్రూఫ్స్ లేకుండా ఏం పెడతాం, మేమే చీటింగ్ కేసు పెడతాం వాటి మీద, కోర్టు జైలు వేస్తాం, ఇబ్బంది ఏం లేదని విధంగా బెదిరించారు. మళ్ళీ నేను రాను అన్నాను. నేను రాను ఏదన్నా ఉంటే మా నాయకుల ద్వారా తెలుసుకున్నాము, నేను కోర్టు పడతారు, నేను ఒక్కడిని రాను అని చెప్పి మా వాడికి చెప్పాను. అదే మాట వాడు చెప్తే ఆ మాట చెప్పారు. రాత్రి 7-8 ఆ ప్రాంతంలో సుమన్ అనే ఒక వ్యక్తి ఫోన్ చేశాడు నాకు. నువ్వు ఎవరు అంటే చెప్పలే, కట్ చేశాను. మళ్ళీ చేశాడు, నువ్వు ఎవరైనా సుమన్ అంటే నాకు తెలియదంటే నువ్వు ఎక్కడ ఉన్నావు చెప్పు, వస్తాను మాట్లాడాలా అన్నాడు. నువ్వు ఎవరంటే 2-3 సార్లు చెప్పంగా
మూడోసారి చేశాడు. ఆ తర్వాత అడిగారు, ఎవరంటే రమేష్ నాయుడు పంపించాడు, నీతో మాట్లాడాలన్నాడు. సరే నేను ఎక్కడంటే అక్కడ కలిస్తే మళ్ళీ కెమెరాలో సీసీ ఫుటేజ్ ఉండవని చెప్పి నేను భయంతో నేను డిజిటల్ రూరల్ పోలీస్ స్టేషన్ పక్కన డిజిటల్ రిలయన్స్ దగ్గర ఆగాను, ఆ కెమెరా ఉన్నదని చెప్పి. అక్కడికి వెళ్ళగానే ఫోన్ మాట్లాడుతూ వచ్చాను, మీరేనా అంటే నేనేను మేడం చెప్పింది మీరేనా అని అడిగాడు. అవునన్నా మేమన్నా మాదా మాదికి నా కొడకలరా, మాదికి నా కొడుకు అంటే ఎంత పెద్దగా కూరని మాట్లాడాడు. అలా ఏంటని అట్లా మాట్లాడుతూ ఉంటే ముందు కార్లో కదా మాట్లాడతాను, మేడం కార్లో ఉంది రా అన్నాడు. నేను రానన్నా ఏదంటే మా అమ్మ మధ్యాహ్నం మా నాయకులు కలిశాను, ఉదయం వస్తాను, ఈ టైం కూడా కాదు, రేపు మార్నింగ్ మాట్లాడతాను 10 గంటలని చెప్పాము. ఈరోజు మార్నింగ్ వెళ్ళాము సార్, 11కి వెళ్ళాము, సిఐ గారిని కలిసాము, ఇది సార్ పరిస్థితి అని చెప్పాము. మీరు చంపేస్తామని బెదిరించారు కదా అన్నారు. మేము చంపేస్తామని ఏం ఆధారాలు ఉన్నాయి? మేము డబ్బులు ఇచ్చి మమ్మల్ని చంపేస్తానని బెదిరించి మా మీద వాళ్ళు దొంగ కంప్లైంట్ ఇచ్చి ఏంది ఎక్కడ న్యాయమని నేను అడుగుతున్నాను. ఎక్కడ న్యాయం సార్ ఇది? మేము దళితులమన్నా వీడియోలు ఉన్నాయి, రికార్డు ఉంది, అన్నీ మీకు సేకరిస్తాం, మీరే న్యాయం చేయాలని ఈ జిల్లా ఎస్పీ మేడం గారికి, మీడియా మిత్రులకి, మా దళిత సంఘం అంబేద్కర్ దళిత సంఘం లీడర్స్కి వీళ్ళందరినీ మనం కోరుకుంటున్నాను. ఈ న్యాయం జరగాలని. ఈ న్యాయం జరగకపోతే మేమందరం కూడా ఒకటే చెప్తున్నాం, నేను ఆదిలక్ష్మి అనే మేడం, మా తమ్ముడు ఇంకా కూడా ఉన్నారు, మేమందరం ఒక ఇంటి మీద కూర్చుంటాం. మేము న్యాయం జరగకపోతే అక్కడే ఒక ఇంటి ముందే చచ్చిపోతామని కూడా మనం చేసుకుంటూ మీ అందరికీ తెలియజేస్తున్నాం. అబ్బాయి పెట్టాను, ఆ అబ్బాయి డ్రైవర్లో ఉన్నాడు. ఆ అబ్బాయి ఫోన్ చేసి నాకు చేయకుండా ఆ అబ్బాయి ఫోన్ చేసి మాట్లాడిన రికార్డింగ్ అండి ఇది. చూడండి ఏం మాట్లాడారు, మీరే చూడండి. మన ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు. ఈరోజు ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం వెంకటగిరి నియోజకవర్గం బాలాపల్లి మండలంలో దేవిక చౌదరి మేడం గారు, వాళ్ళ హస్బెండ్ రమేష్ నాయుడు గారు అక్కడ 5 సంవత్సరాల నుంచి, దాదాపు 5 సంవత్సరాల నుంచి కూడా దళితుల్ని ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేయడం, ఎంతోమంది బాధితులు మా దగ్గరికి వచ్చారు. ఇప్పుడు ప్రస్తుతం ఏడుకొండలు ఆదిలక్ష్మి గారు, ఇంకా కొంతమంది దళితులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఉద్యోగాలు ఇప్పిస్తానంటాం, హౌస్ సోర్సింగ్ డ్రైవింగ్ పోస్టులు ఇప్పిస్తానంటాం, తిరుపతిలో ఇప్పిస్తానని చెప్పడం, కొన్ని వందల మంది దగ్గర ఇలాగ మోసం చేస్తూ డబ్బులు వసూలు చేస్తూ కోట్ల రూపాయలు సంపాదించి పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టారు. దళితులైతే ఏం చేయలేదని చెప్పేసి దళితుల్ని టార్గెట్ చేసుకుంటున్నారు మేడం గారు. బాబు అంటే రాజకీయంగా మేడం గారు ఉంటారు, అందుకని చెప్పేసి రాజకీయ నాయకులు అండతో దళితులైతే ఏం చేయలేరు కదా, అందుకని చెప్పేసి వీళ్ళు చేశారు. అంటే దళితులు మాట్లాడితే చంపేస్తారా? అదేనా న్యాయము? డబ్బులు తీసుకొని కోట్ల రూపాయలు, లక్షల రూపాయలు వసూలు చేసి మోసం చేసి వాళ్ళని నానా రకాలుగా ఇబ్బందులు పెట్టింది కాక వాళ్ళ దగ్గర ఎదురు తిరిగి మాట్లాడితే వాళ్ళని రౌడీలను పంపించి బెదిరించి కిడ్నాప్ చేసి చంపేస్తారా? ఇదేనా మీరు రేణుకా చౌదరి గారు చేస్తున్నది? రమేష్ నాయుడు గారు, దేవిక చౌదరి గారు చేస్తున్నది ఇదేనా? ఇది ఎస్పీ గారికి మేము విన్నవించుకుంటున్నాం. దయచేసి ఎస్పీ గారు ఈ కేసుని తమ దృష్టికి తీసుకొచ్చున్నారు. వాళ్ళు దీన్ని పరిశీలించి వాళ్ళకి న్యాయం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. 7 గంటలప్పుడు వచ్చి కిడ్నాప్ చేసేది కాక అతన్ని అతను భయపెట్టి కార్లో ఎక్కమని చెప్పి భయభ్రాంతులు గురి చేశాడు. 11 గంటలకి ఇంటికి వెళ్తే 11 గంటలకి ఇంటికి వెళ్ళే లోపలికి ఈ లోపల కోర్టు కానిస్టేబుల్ గారి నుంచి ఫోన్ రావడం, అతను రమ్మని బలవంతం చేయడం, అతను వెళ్ళకుండా భయపడి ఉదయం మార్నింగ్ వెళ్ళి కలిస్తే వాళ్ళని బెదిరించామంట అని చెప్పి తప్పుడు కేసు పెట్టి అతని మీదే పెట్టారు. చూడండి ఎంత మాట్లాడితే
వాళ్ళు డబ్బులు తీసుకొని మోసం చేస్తే అడిగితే తప్పుడు కేసులు పెట్టి వాళ్ళ మీద బనాయించి జైలుకి పంపించేదానికి ఈ విధంగా చేస్తా ఉన్నారా? అంటే మాట్లాడితే చంపేస్తారు, లేదంటే కేసులు పెడతారా? ఇది న్యాయం కాదని నేను పరిశీలించి ఎస్పీ గారు వీళ్ళకి దళితులకి జరిగిన మోసం, వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని గుర్తించి విచారించి న్యాయం చేయవలసిందిగా మేము ఎస్పీ గారిని విన్నవించుకుంటున్నాం. అవసరమైతే ఇది కానీ వాళ్ళకి కానీ న్యాయం జరగకపోతే దళిత సంఘాలన్నీ కూడా ఏకమయ్యి జిల్లా వ్యాప్తంగా కూడా మేము దీన్ని ఆందోళన చేస్తాం. అదేవిధంగా ఎస్సీ చైర్మన్ గారు జోహర్ సార్ దగ్గరికి కూడా మేము ఈ కంప్లైంట్ తీసుకెళ్ళి రాష్ట్ర వ్యాప్తంగా జోహర్ సార్ దగ్గరికి కూడా తీసుకెళ్ళి మాట్లాడి ఈ సమస్యని అక్కడి నుంచి కూడా పవన్ కళ్యాణ్ సార్ దగ్గరికి కానీ లోకేష్ గారి దగ్గర కానీ చంద్రబాబు నాయుడు దగ్గర కానీ తీసుకెళ్లేదానికి మేమంతా దళిత సంఘాలు జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా కూడా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తా ఉన్నాం.